హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? మేము కూడా బాగానే ఉన్నామండి. మేమైతే ఈరోజు ఓనగాయ అంటే ఇప్పుడు చింతకాయ చిన్నగా ఉన్నప్పుడు దాన్ని ఓనగాయ అంటాం కదా. ఈ ఓనగాయతోని నేను పప్పు అలాగే ఓనకాయ చట్నీ అనేది చేసుకున్నానండి. నేను ఇట్లా చేసుకున్నా మీకు చూపిస్తే మీకు నచ్చినట్టయితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే చివరి వరకు చూసి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే దీనికోసం ఒక చిన్న గ్లాస్ పప్పు తీసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర, ఎల్లిపాయ, కొంచెం నూనె, పసుపు వేసి అలాగే ఈ పచ్చి చింతకాయను మంచిగా కడుక్కొని ఇదే పప్పు కుక్కర్లో ఒక చిన్న గిన్నెలో వేసుకొని పెట్టుకున్నాను అండి. ఎందుకంటే ఈ పప్పులో వేస్తే చింతకాయ బాగుండదు, పప్పు ఉడకదు కనుక ఇట్లా వేసి కుక్కర్లో ఒక 3 విజిల్ వచ్చేంత వరకు వచ్చి దింపేసుకున్నా. అట్లనే దీన్ని పోపేసుకోవాలి. దీనిలో కొంచెం జీలకర్ర, ఆవాలు, అలాగే కల్లేమాకు, కొంచెం మిరప్పొడి వేసుకోలేదు. మిరపకాయలు లేవు కనుక పచ్చిమిరపకాయలు నేను ఎండిన మిరపకాయలు తాలింపుకి వేసుకొని కొంచెం కారపొడిని కూడా వేసుకొని ఈ ఎల్లిగడ్డ అన్నీ పోపులో వేసి దీన్ని పోపు అయితే చేసిందండి. అలాగే కల్యమాకు, మనకు సరిపోయేంత ఉప్పు మనం పప్పులో వేయలేదు కనుక ఇప్పుడు పోపులో ఉప్పు అనేది కూడా వేసుకొని మనము అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని దీన్ని కొంచెం ఉల్లిపాయలు ఉడికేంత వరకు ఉడికిన తర్వాత మనము ఈ చింతకాయను ఇలా స్పూన్తో ఇట్లా అనుకుంటూ ఒక చెంచాతో అనుకుంటే మనకు మెత్తగా అయిపోతుంది. దీనిలో పిప్పి అనేది ఏమి ఉండదు. ఈ పప్పును కూడా ఇలా మనము పప్పు గుత్తితో కానీ స్పూన్తో కానీ కలుపుకుంటే మనకు పప్పు అనేది మెత్తగా అయిపోతుంది. దాంట్లో కొంచెం పచ్చకొత్తిమీర పొడి, అలాగే మెంతి పొడి కూడా వేసి పసుపు వేసిన ఇవన్నీ మంచిగా కలిపి ఒకసారి ఆయిల్కి పట్టినంతసేపు ఇట్లా కలుపుకున్న తర్వాత మనం ఈ పోపులో ఈ పప్పును వేసుకొని తర్వాత మనము కొంచెం కారపొడి కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి కలయబెట్టుకోవాలి. కలయబెట్టుకున్న తర్వాత మనము పప్పు అనేది పోసేసుకోవాలి. పప్పు పోసేసుకున్న తర్వాత మనము ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న చింతకాయ ఉంది కదా, ఈ చింతకాయను కూడా దీనిలోనే వేసుకోవాలి. దీనిలో పిప్పు అనేది ఎక్కువ ఏమి ఉండదు. మొత్తం స్పూన్తో ఇట్లా అనుకొని వేసేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే పొట్టు పతలా ఉంటుంది, దాంట్లో గింజలు కూడా ఇంకా కాలేదు కదా, అది ఓనగాయనే కదా. అందుకే ఇలా పప్పు వేసుకొని కలుపుకొని అయితే ఉప్పు తగినంత నేను అప్పుడు కొంచెం వేసిన, సరిపోదు కనుక నేను మళ్ళీ వేసిన. ఇవి వేసుకొని కలయబెట్టుకొని పక్కన పెట్టుకుంటాను. అంతే మనకు పప్పు అనేది రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకైతే పుల్లగా బాగుంటుంది. చపాతీలో కూడా మనం ఇష్టం ఉంటే మంచిగా పెట్టుకొని తినచ్చండి. అలాగే చట్నీ కూడా నేను ఎలా చేస్తున్నా చూపిస్తాను. అంటే దీనిలో మనకు ఉల్లిపాయలు 2 వెల్లిపాయలు, అలాగే కొత్తిమీరలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి. నేనైతే ఎండుమిర్చితో చేసిన, పచ్చిమిర్చితో కూడా చేసుకుంటారు కానీ నేనైతే ఎండుమిర్చితోనే చేసిన. ఈ చింతకాయ అనేది మనం కడిగి కొంచెం పదన లేకుండా పక్కన పెట్టుకోవాలి. అలాగే మనము ఒక పొయ్యి మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం జీలకర్ర, అలాగే కొత్తిమీరలు, మెంతులు ఇవన్నీ మనం చూపించిన ఉన్నాయి కదా, ఈ పొడి ఫస్ట్ వేసుకున్న తర్వాత దాంట్లోనే వెల్లిపాయలను కూడా వేసుకొని మనం నూనెలో కొంచెం మక్కనివ్వాలంటే కూలనివ్వాలి. అలాగే ఎండుమిర్చి కూడా దానిలోనే వేసుకొని అన్నీ ఒకసారి వేగేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత దాటిని మనము ఇవన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయ కూడా దీంట్లో వేసుకొని కొంచెం మనం ఆయిల్లో చిట్టుపట్టలు అనేంత వరకు ఉంచుకోవాలండి. ఉంచుకున్న తర్వాత దీన్ని మొత్తం తీసేసుకోవాలి. నూనె నుంచి తీసేసుకున్నాక అదే నూనెలో మనము పచ్చిమిర్చి అయితేనేమో ఎల్లిపాయలు తీసేసినాక పచ్చిమిర్చి వేసుకోవాలి. కానీ నేను ఎండుమిర్చి కనుక ముందుగా ఎండుమిర్చి వేసుకున్న. ఇవి గోలిన తర్వాత తీసి ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత అదే నూనెలో మనము ఈ చింతకాయ అనేది కూడా కొంచెం ఉడికించుకోవాలి. ఉడికించుకుంటే మంచి టేస్ట్ అనేది ఉంటుంది, పచ్చివాసన అనేది ఉండదు. ఇట్లా దీన్ని వేసుకున్న తర్వాత ఆ గిన్నెలో కొంచెం ఈ చింతకాయతో పాటు కొంచెం అంత పసుపు వేసుకొని వాటిని గోలనివ్వాలి. గోలనిచ్చిన తర్వాత తొందరనే గోలుతుంది. ఎందుకంటే ఇది చిన్న లేతగా ఉంది కదా ఈ ఓనగాయ అనేది. వేసుకున్న తర్వాత దాన్ని మనం మిక్సీలో వేసుకోవాలి. ఫస్ట్ మనకు ఎండుమిర్చి ఉంది కదా, ఎండుమిర్చి, ఉల్లిపాయ ఇవన్నీ కొంచెం మనం మిక్సీలో ఒకసారి ఫస్ట్ పట్టుకోవాలి. ఇవైతే మంచిగా గోలనివ్వాలి. గోలిన తర్వాత పక్కన పెట్టుకొని చింతకాయ అనేది వెనుక వేసుకొని పట్టుకోవాలి. ఇలా అన్నీ మంచిగా కలయనియాలి. మీరు ఎప్పుడైనా ఈ ఓనగాయ పచ్చడి అనేది చేసుకున్నారా? చేసుకుంటే మీకు ఎట్లా వచ్చిందో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓనగాయ అంటే మనము చింతకాయ చిన్నగా ఉన్నప్పుడు చేసుకునేదాన్ని ఓనగాయ అంటారు. ఇదైతే వినాయక చవితి అప్పుడైతే చాలా చేసుకుంటారండి మా సైడ్. అయితే మీ సైడ్ ఎట్లా చేసుకుంటారో మాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా ఇవన్నీ మిక్సీ పట్టిన తర్వాత దీనికి తగినంత ఉప్పు అనేది కూడా వేసుకోవాలి. ఈ మిరపకాయలు అనేటివి కొంచెం కచ్చపక్కగా అయిన తర్వాత మనము దీనికి చింతకాయ కూడా వేసుకొని పక్కన పెట్టుకొని దీన్ని పోపు వేసుకోవాలి. దీనిలో కొంచెం జీలకర్ర, అలాగే
కొంచెం పచ్చి శనగపప్పు, కొంచెం ఉంటే మినపప్పు కూడా వేసుకొని తాలింపులో వేసుకోవాలి. ఇవి గోలిన తర్వాత కొంచెం అంతా కరివేపాకును వేసుకొని కొంచెం పసుపును కూడా వేసుకొని మనము పోపు అనేది పచ్చడికి వేసేసుకుంటే అంతే, మనకు పచ్చి చింతకాయ పచ్చడి, ఓనగాయ పచ్చడి రెడీ అయిపోతుందండి. ఇలా పప్పు పచ్చడి రెండు అనేది చేసుకున్నా. చాలా బాగుంది. అన్నంలకు, చపాతీలకైనా దేనిలకైనా బాగుంటుంది. మనము పదన తగలకుండా ఉంటే ఈ చట్నీ 2-3 రోజులైనా ఉంటుంది. పప్పు అనేది మనకు ఒక రోజు ఉన్నా కూడా చట్నీ అనేది 2-3 రోజులు ఉంటుంది. దీన్ని పదన అనేది తగలనియద్దు. అంతే, మనం పోపు వేసుకుంటే మనకు పచ్చి చింతకాయ చట్నీ అనేది రెడీ అయిపోయిందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.